రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, శ్రీలైలన్న గారి నాయకత్వం, శ్రీలైలన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్. యూనిఫామ్ ఉండాలి పోర్రి. నమస్కారం. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, బీసీ వెల్ఫేర్ మంత్రి, ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కార్మికుల డిమాండ్లను సానుకూలంగా స్పందిస్తూ కార్మికుల సమస్యలు మా సమస్యలుగా, కార్మికులను కాపాడే బాధ్యత ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ ఒక్క వర్గం కూడా ఇబ్బంది పడద్దు. గతంలో ఎన్నో దీక్షలు చేసి ఎన్నో ధర్నాలు చేసినా గత ప్రభుత్వాలు ఏ రకంగా కూడా కార్మికులకు సహాయం చేయకపోగా మొన్న ఏదైతే 3 రోజుల సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండ ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు ఫలించిన సందర్భంగా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రికి బట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్మికుల పక్షాన ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి చర్చల్లో కార్మికులు ఏదైతే డిమాండ్లు పెట్టిరో వాటన్నింటినీ సానుకూలంగా స్పందిస్తూ ఏదైతే 11% ఫిట్మెంట్ వాళ్ళకు అందిస్తామని చెప్పి మాట ఇవ్వడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల కార్మికులను ఆదుకుంటాం. గత ప్రభుత్వాలు 50 రోజులు సమ్మె చేసినా కార్మికుల సమస్యలను ఎక్కడ కూడా పరిష్కరించలే. మరి 3 రోజులనే మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇలా ఆర్టీసీ కార్మికులకు ఒక శుభవార్తగా గతంలో ఎన్నడూ లేనంత విధంగా 11% ఫిట్మెంట్స్ ఇవ్వడం చాలా సంతోషం. అదే కాకుండా కార్మికులకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండ ఉంటుందని చెప్పి ఇలా మరొకసారి రుజువు చేసింది. కాబట్టి ప్రజాప్రభుత్వం కార్మికుల పక్షాన్ని నిజంగా కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే కాకుండా గతంలో 50 రోజులు సమ్మె చేసినప్పుడు ఎంతోమంది చనిపోయారు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు, కార్మికుల పట్ల, కర్షకుల పట్ల పెద్ద ఎత్తున వాళ్ళకు అండ ఉండాలని 3 రోజులనే సమస్యను పరిష్కరించి ఏదైతే దురదృష్టవశాత్తు శంకర్ గౌడ్ చనిపోయిండో చాలా బాధాకరం. ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా 10 లక్షలు ప్రభుత్వం ఇస్తున్నందుకు చాలా సంతోషం. అదే కాకుండా ఉద్యోగ భద్రత, అదేవిధంగా అతనికి ఇందిరా మిల్లు కూడా ఇస్తానని ప్రభుత్వం మాట ఇచ్చింది. కార్మికులు ఎక్కడ కూడా అధైర్యపడొద్దని చెప్పి మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళకు భరోసా కలిగిస్తుంది. ఇలా తెలంగాణలో ఇది ఒక మంచి నిర్ణయం. దీన్ని కూడా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఇంకా సమ్మె జరిగితే బాగుంటుండే, ఇంకా కార్మికులను రోడ్డు మీద పడిస్తే బాగుండని ప్రతిపక్షాలు ఇలా ఎంత రాద్ధాంతం చేసినా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. ముఖ్యంగా కార్మికులంటేనే ఇలా ఈ ప్రభుత్వానికి వెన్నుదండ ఉండరు. కాబట్టి గ్రామాలలో సౌకర్యం కల్పించి పేద, బడుగు, బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఈరోజు మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తుందంటే అందులో ఆర్టీసీ కార్మికులకు కూడా గణనీయమైన పాత్ర. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం, బలోపేతంతో పాటు కార్మికులకు అన్ని విధాల అండ ఉండడంతో పాటు ఇలా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ కార్మికులకు ఈ ప్రభుత్వం అండ ఉంటుంది. తప్పకుండా మీ డిమాండ్లన్నీ కూడా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ఈ చర్చల ద్వారా 3 రోజులనే ఇది సమసిపోయినందుకు చాలా సంతోషం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లెకు మీ ఆర్టీసీ సౌకర్యాలు మెరుగుపడాలి, ఆర్టీసీ కార్మికుల జీవన స్థితి కూడా మెరుగుపడాలి, వాళ్ళకు రావాల్సినటువంటి డిమాండ్లు అన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలియజేస్తూ ఇలా ఈ చర్చలు సఫలం చేసినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి,
మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా ఆలేరు ప్రజల పట్ల ఇలా యారుగుట్ట డిపో పెద్ద డిపో ఈ డిపో పక్షాన మా కార్మికుల సోదరు మా కండక్టర్లు మా డ్రైవర్లు ఇక్కడ ఉంటే ఆర్టీసీ సంబంధించినటువంటి ఎంప్లాయీలు ఒక పండుగ వాతావరణంగా ఇలా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం చాలా సంతోషం. ఈ ప్రభుత్వం పేదల పక్షాన కార్మికుల పక్షాన మహిళల పక్షాన ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం. ఈ 3 రోజుల చర్చలు ఫలించినందుకు ఇలా బస్సులన్నీ రోడ్డు మీదకి ఎక్కి పల్లెలను కూడా అందరికీ అందుబాటులో బస్సు తెచ్చేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాజపేటకు ఫ్రీ కందుకూరు కానీ పట్నం రాజపేట పోతున్నాం. ఏం పని మీద? రూపాయలకి వస్తుందా? రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, వీలైన గారి నాయకత్వం, వీలైన గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం.